మా ప్రతినిధి విజయ్ కూడా మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. విజయ్, ఇక్కడ ఇందిరాగాంధీ విగ్రహం నుంచి వీళ్ళందరూ బయలుదేరి లోక్ భవన్ వైపుగా బయలుదేరారు. ఏంటి అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అంటే ఉదయం 11 గంటలకి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటుగా పీసీసీ ముఖ్య నేతలంతా కూడా నిన్న ఏదైతే ప్రధాని ఇంటి దగ్గర నిరసన తెలుపుతున్నటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు పిలిపించింది. స్వయంగా ముఖ్యమంత్రి సైతం కొడంగల్లో అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఆయన కూడా ర్యాలీలో పాల్గొన్నారు. ఈరోజు ఉదయం పూట పీసీసీ మహేష్ కుమార్ గౌడ్తో పాటుగా చాలామంది మంత్రులు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలంతా కూడా రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని అరెస్ట్ చేయడానికి నిరసిస్తూ ఈరోజు ఇక్కడ ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి లోక్ భవన్ వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ వెళ్లారు. ఈ ర్యాలీలో హైదరాబాద్కు సంబంధించినటువంటి కాంగ్రెస్ నేతలతో పాటు, కార్యకర్తలతో పాటు పెద్ద ఎత్తున క్యాడర్ అంతా కూడా కదిలి వచ్చింది. మహేష్ కుమార్ గౌడ్ని దామోదర రాజేశ్వరి మంత్రులు దామోదర, వివేక్, అజరుద్దీన్తో పాటుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి గోషామాల తరలించారు. ప్రస్తుతం అక్కడి నుంచి అందరూ కూడా గాంధీ భవన్ చేరుకుంటున్నారు. అయితే గాంధీ భవన్కి బీజేపీ నేతలు రావడాన్ని కాంగ్రెస్ నేతలు తప్పడుతున్నారు. ఎందుకంటే నిన్న అపోజిషన్ లీడర్గా ఉన్న రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఇంటి దగ్గర ధర్నా చేశారు. నీట్ పేపర్ లీకేజ్కి కారణమైన ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేయాలంటూ అక్కడ ఢిల్లీలో జరిగినటువంటి విద్యార్థులపైన లాఠీచార్జ్ని ఖండిస్తూ చేసినటువంటి నిరసనకి ఆయన అరెస్ట్ చేయడానికి ఖండిస్తూ ఈరోజు రాజ్భవన్కి వెళ్ళి గవర్నర్ కలిసి ఒక 10 మంది లీడర్లను కలిసి లోపలికి వెళ్ళి గవర్నర్కి ఒక రిప్రజెంటేషన్ ఇద్దామనుకున్నాం అనేది మహేష్ కుమార్ గౌడ్ చెప్తారు. కానీ పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత పీసీసీతో పాటుగా మిగతా మంత్రులందరినీ కూడా అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి తీసుకెళ్లి గోషమాల తరలించారు. అక్కడి నుంచి కొద్దిసేపు క్రితం విడుదల చేశారు. వాళ్ళంతా కూడా గాంధీ భవన్ చేరుకున్నారు. గాంధీ భవన్ దగ్గర కూడా పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఎందుకంటే బీజేపీ నేతలు గాంధీ భవన్ ముట్టడికి రావడం, ఇక్కడున్న క్యాడర్ అంతా కూడా గాంధీ భవన్కి వెళ్లారు కాబట్టి అక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయకరణ జరగకుండా పెద్ద ఎత్తున పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈరోజు ఈ ర్యాలీకి సంబంధించి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు కావచ్చు, అందుబాటులో ఉన్న మంత్రులు, నేతలంతా కూడా ఇక్కడ ర్యాలీలో పాల్గొంటే మిగతా వాళ్ళంతా కూడా ఎక్కడికక్కడ ర్యాలీలో పాల్గొన్నారు. కాసేపట్లోనే పీసీసీ చీఫ్తో పాటుగా మంత్రులు కూడా మీడియాతో గాంధీ భవన్లో మాట్లాడబోతున్నారు. గాంధీ భవన్ దగ్గర కొంత ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ నేతలు గాంధీ భవన్ ఫ్లెక్సీలు చింపారు కాబట్టి కాంగ్రెస్ నేతలు కూడా గాంధీ భవన్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. దీంతో అక్కడ కూడా పెద్ద ఎత్తున భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాసేపట్లోనే మంత్రులతో పాటుగా అరెస్ట్ అయిన పీసీసీ చీఫ్ కాసేపట్లోనే గాంధీ భవన్కు రాన్నారు. రైట్ విజయ్.